ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలండి. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య భాగము బైబిల్ వాక్య ధ్యానం కొరకై మనము మరి కీర్తనల గ్రంథంలో నుంచి 23వ అధ్యాయం, చాలా మరి పరిచితమైనటువంటి యొక్క అధ్యాయము. మరి ఇక్కడ మనం చూస్తుంటున్నాము మొదటి 2 వచనాల్లో, యెహోవా నాకు కాపరి నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. ఆయన నన్ను నడిపించుచుంటున్నాడు అనేటువంటి కార్యం. కాబట్టి ఆయన ఎటువంటి యొక్క మరి దేవుడంటే, దావీదు అంటాడు, దేవుడు నాకు ఎటువంటి వాడు, నాకు కాపరి అంటున్నాడు. దావీదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దావీదు మరి గొర్రెల కాపరిగా చాలా అనుభవం ఉంది. కాబట్టి కాపరి ఏం చేస్తాడు, గొర్రెల కాపరి అనే దాన్ని బాగా ఎరిగినవాడు కాబట్టి తన దేవుణ్ణి కూడా మరి కాపరి అని చెప్పుకుంటూ ఈ మాట చెప్తుంటున్నాడు అనమాట. కాబట్టి ఆయన నాకు కాపరి అని చెప్పేటప్పుడు అర్థం ఏంటి, ఇంకా ఆయన నాకు ప్రొటెక్షన్, నాకు భద్రత అని. రెండవదిగా ఆయన నడిపిస్తాడు ఎక్కడ, శాంతికరమైన జలముల యొద్దకు. కాబట్టి ఆయన నడిపించేటువంటి యొక్క మార్గాలు ఎటువంటిది, ఇట్స్ ఎ ప్లెజెంట్ వే, శాంతికరమైన. కాబట్టి దేవుడు నడిపించేది తన యొక్క మరి శాంతి సమాధానాలతో మనం నడిపించేవాడుకుంటున్నాడు. ఎప్పుడైతే మనము ఆయన ఆలోచనలకు లోబడతామో, ఎప్పుడైతే ఆయన మనము మన యొక్క కాపరిగా మనము మరి నిర్ణయించుకుంటామో, అప్పుడు ఆయన మనం నడిపించేవాడుకుంటున్నాడు. కాబట్టి ఆయన కాపరత్వం కింద మనం అప్పగించుకున్నట్లయితే, ఆయన మనకు కాపరిగా ఉన్నట్లయితే ఆయన మనం లెక్క నడిపిస్తాడు. శాంతికరమైన జలములు, అలజడితో కూడిన జలములు కాదు. కాబట్టి అలజడితో గాను సమస్యలతో కూడిన జీవితం కాదు, శాంతికరమైన జీవితము అనేటువంటిది. అందుకొరకే 25వ అధ్యాయంలో కూడా ఏం చెప్తున్నాడు, 25వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటాడంటే, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పించును. దీనులుగా, కాబట్టి దీనత్వం అనేటువంటిది. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడు అయినాడు కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశిస్తాడు. ఎందుకంటే మీ మార్గములు మార్చుకొని అవైపు తిరుగుడు అని. అదే సమయంలో ఆయన నడిపిస్తాడు. ఎప్పుడైతే వాళ్ళు లోబడతారో, దీనులుగా అవుతారో, అప్పుడు ఆయన నడిపించేవాడు. కాబట్టి ఏ విధంగా మరి ఆయన నడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే 32వ కీర్తనలో మనం చూస్తుంటాము 28వ వచనంలో ఆయన ఆలోచనలు మనకు బయలుపరిచేవాడు ఉంటున్నాడు అనమాట. చూడండి 8వ వచనం, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కాబట్టి ఎప్పుడైనా ఒక ఆలోచన, ఒక తీర్మానం, ఒక డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం కొన్నిసార్లు ఎంతో మరి సందిగ్ధ స్థితిలో పడతాం. ఏమి చేయాలా, ఈ మార్గమా, ఈ ఆలోచన, ఈ పని చేయాలన్నా, విచ్ ఐ హ్యావ్ టు ప్రిఫర్ అనే దాంట్లో కదా. అప్పుడు దేవుని యొక్క మార్గమును మనం గురించి మరి ఆయన అడిగినట్లయితే ఆయన ఏం చెప్తున్నాడు, మనం ఆయన కాపరిగా ఉన్నట్లయితే ఆయన మనకు ఉపదేశకుడిగా ఉంటున్నాడు. లుక్, ఇది నీకు నేను నడిపించే మార్గము చూడి అన్నట్టు దాన్ని ఎట్లాగా ఆయన మన మీద దృష్టించి, మన ఆలోచనల మీద దృష్టించి, మన యొక్క అక్కర్ల మీద దృష్టించి ఆయన మన సరి అయిన మార్గంలో నడిపించేవాడుకుంటున్నాడు. అందుకొరకే ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఏ తీర్మానమైనా చేసుకునేదానికి ఆయన తన మార్గములు, తన తీర్మానాలు మనకు బయలుపరిచేవాడుగా ఉంటున్నాడనే కార్యాన్ని జ్ఞాపం చేసుకోవాలి. అట్లాగే మరి ఈ దేవుడు మనం ఏర్పరచుకుంటే, దేవుడు మరి ఏమంటాడు ఇక్కడ చూసినట్టయితే కీర్తనకర్త, ఈ దేవుడు సదాకాలము ఆయన నడిపిస్తాడు. ఏదో 1 రోజు 2 రోజులు కాదు, కొద్ది సంవత్సరాలు కాదు, నీ జీవితకాలం అంతా ఆయన నిన్ను నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన నీకు కాపరిగా ఉన్నట్లయితే. కాబట్టి నీకు నాకు కాపరి అయిన వాడు ఎటువంటి వాడు, జీవితాంతం వరకు ఆయన మనం నడిపించేవాడుకుంటున్నాడు. అందుకొరకు ఏమంటాడంటే, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. చూసావా, మరణం వరకు ఆయన నడిపించును. మధ్యలో మరి చాలించుకొని పోయేవాడు కాదు. ఒకవేళ ఈ లోకంలో మనం నడిపించే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది గురువులు అనే వాళ్ళు ఉంటారు, కొంతమంది మరి స్నేహితులు ఉంటారు. కొంతకాలం నడిపిస్తారు, దాని తర్వాత వాళ్ళు కనపరారు, వాళ్ళు విడిచిపెట్టిపోతారు ఏదో కారణం. దేవుడు ఎట్టి సందర్భంలో వదిలిపెట్టేవాడు కాదు నిన్ను. ఆయన ఆలోచన, ఆయన కాపరత్వం, ఆయన నడుపుదల మరి జీవితకాలం పట్టుకుంటుంది. అంత మాత్రం కాకుండా ఆయన ఏం చేస్తాడంట, మరి 73వ కీర్తనలో మనం గమనించినట్లయితే మరి 23వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ, ఆయన నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను,
ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నీ కుడి చేయి పట్టుకొని ఉన్నావు, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు. కాబట్టి దేవుడు మన చేయి పట్టుకున్నాడట. ఆయన దృష్టి ఉంచేది కాదు, ఇప్పుడు చేయి పట్టుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆయన మన చేయి పట్టుకుంటాడో ఆయన నడిపిస్తాడు. అప్పుడు మనకు ధైర్యం. మనం ఆయన చేయి పట్టుకుంటే మనం ఆయనతో కూడా నడవాలనుకుంటే ఒకవేళ ఏదైనా తొట్టిలే సందర్భం వచ్చినప్పుడు ఆయన చేయి విడిచిపెడతాం, మనం పడిపోతాం. అయితే ఆయనే మన చేయి పట్టుకుంటే ఏదైనా ఒక తొట్టిలే సందర్భం ఏర్పడినప్పుడు ఆయన దాంట్లో నుంచి మన పైకి ఎత్తివాడుకుంటున్నాడు. కాబట్టి ఒక తండ్రి కుమారుని తన బిడ్డను నడిపించినట్లు చేయి పట్టి నడిపిస్తూ ఆయన ఏం చేస్తాడంట, ఆయన ఆలోచన చేత మనం నడిపిస్తూ తర్వాత మన యొక్క మరణం తర్వాత ఆయన ఏం చేస్తాడంట, మరణం వరకు నడిపించాడని చూస్తున్నాం కదా. మరణం తర్వాత మహిమలో ఆయన నన్ను చేర్చుకుంటాడు. చూసారా, దేవుడు మరి ఆయన మహిమలో నన్ను చేర్చుకుంటాడు. కాబట్టి ఎవరికైతే కాపరిగా ఉంటున్నాడో, కాపరిగా ఉంచుకుంటాడో వారికి ఎటువంటి ఆశీర్వాదం, చేపట్టుకుంటాడు, నడిపిస్తాడు, మహిమలో చేర్చుకునేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి. అందుకొరకే యెషయా గ్రంథంలో కూడా ఇంకొక మాట చూస్తున్నాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో 21వ వచనం, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడుమని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. కాబట్టి ఎట్లాగా నడిపిస్తాడైనా, ఆయన శబ్దము వెనక పక్క నుంచి మాట్లాడతాడు. నడుస్తూ ఉంటే ఎస్ లుక్, ఈ మార్గం కాదు, నువ్వు ఈ మార్గంలో పోకూడదు, ఈ మార్గంలో పోవాలనేటువంటి మెల్లని స్వరం ఆయన వినిపిస్తాడు. ప్రియుడా సహోదర సహోదరి, ఆయన స్వరం మనం వినాలంటే ఆయన వాక్యం నందు మనము ధ్యానించవలసి అనుకుంటున్నాం. ఉదయకాలమునే ప్రభా ఈ దినం కొరకే నీ మార్గం ఏంటి నాకు బోధించు అని మనం ఉదయకాలం లేచి ఆయన వాక్యం చదివినట్లయితే ఆయన దాని ద్వారా నీతో మాట్లాడతాడు. ఆయన మెల్లని స్వరం ద్వారా తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడతాడు. మరి ఆ దినమంతట్లో కూడా ఆయన నడుపుదల నువ్వు మరి ఎంతో బాగా గమనించావని ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క అనుభవం మనం కలిగి ఉండాలి. ఉదయకాల ప్రార్థనలో మరి ఆయన మనలను సంధించి మనం నడిపించేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే 42వ అధ్యాయంలో కూడాను మరి యెషయా గ్రంథము 42వ అధ్యాయము మరి 16వ వచనంలో, వారు ఎరుగని మార్గమున గుడ్డివారిని తీసుకుని వచ్చేదను. గుడ్డివారిని కూడా ఏం చేస్తాడంటే ఆయన, వారు ఎరుగని మార్గం వచ్చేదను, వారు ఎరుగని త్రోవలో వారిని నడిపించేదను, వారి ఎదుట చీకటి వెలుగుగాను వంకర త్రోవలు చక్కగా చేయదును, నేను వారిని విడువక ఈ కార్యం చేయదును. విడువక, కాబట్టి దేవుని ఆశ్రయించిన వారు ఆయన ఎప్పుడు విడువక వారిని నడిపిస్తాను. వారికి అది అంధకారముగా కూడా దాంట్లో అంధకారంలోనే నేను వెలుగు సృష్టిస్తానంట కదా. చీకటి సంబంధంగా మరి కార్యములు మనకు చుట్టూ ఏదో మరి ఏమి చేయాలని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు కూడా ఆయన మనకు వెలుగు తెలిసేసి ఉంటుంది. ఇది మార్గము అని వెలుగు చూపించేవాడు ఉంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఈ దేవుడు మనకు సదాకాలం దేవుడు ఉంటాడు. ఎందుకంటే ఆయన నడుపుదల ఆ విధంగా ఉంటుంది. అందుకొరకే యేసు ప్రభువు కూడా ఏమంటున్నాడంటే, మరి నేను ఈ లోకంలో నుంచి వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్త అనేటువంటి పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించుంటాడు. చూడండి, మనము యోహాను సువార్త 16:13లో, అనగా సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును, ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధించిన సంగతులు మీకు తెలియజేయను. కాబట్టి ఇప్పుడు మనకు యేసుక్రీస్తు ఏమని అనుగ్రహించిపోయాడు, తన పరిశుద్ధాత్మను అనుభవించుంటున్నాడు. ఎప్పుడైతే ఆయన వాక్యమును విని మనం మారు మనసు పొంది పాపక్షమాపణ పొందుతామో ఆయన మనకు సమాధానం ఇచ్చి మన హృదయంలో ఆయన యొక్క ఆత్మను ముద్రిస్తాడు. ఈ ఆత్మ లేక ఈ ఆదరణకర్త లేక ఈ పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ మనకేమి చేస్తుంది, మరి నడిపించేవాడు ఉంటాడు. సత్యములోనికి నడిపించదు. ఎందుకంటే ఈ లోకంలో సత్యము అబద్ధము రెండు ఉంటున్నాయి. కాబట్టి సత్యమునే దాంట్లో నడిపించడానికి వరకు మనకేమి కావాలా, దేవుని యొక్క నడుపుదల కావాలా. అది ఆయన ఆత్మ ద్వారా మనకు ఇచ్చాడు. కాబట్టి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఎట్లాగా పచ్చిక గల చోట్ల ఆయన నడిపి. కాబట్టి ఆయన నడుపుదల అంత శ్రేష్టమైనదిగా ఉంటుంది. ప్రియమైన సోదర సహోదరి, ఈ కార్యమును జ్ఞాపకం చేసుకుని మన జీవితాల్లో మన దేవుని కాపరిగా మనం పెట్టుకున్నట్లయితే కీర్తనకర్త వలె ఆయన నా కాపరి, నాకు ఏమీ లేదు అన్నట్టుగా ఒక నిశ్చయంతో ధైర్యంతో ఈ లోకంలో జీవిస్తాం. ఆ విధంగా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక.